కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలో పేరు మోసిన లీడర్లు కానీ ఇప్పుడు భిన్న ధృవాలుగా మారారు. అన్న ఒకటంటే తమ్ముడు ఇంకోటంటున్నాడు. సీఎంకు సపోర్టుగా అన్న మాట్లాడుతుంటే నన్ను మోసం చేశాడంటూ తమ్ముడు కొట్లాటకు దిగుతున్నాడు. ఇంతకీ రాజగోపాల్ మాటలకు వెంకటరెడ్డి ఇచ్చిన కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను నేను. మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు.